Hey guys, welcome back to my YouTube channel. This is Arni2326 Vlogs and welcome back to one more vlog in our channel. I think మీ అందరు గెస్ చేసే ఉంటారు. నేను thumbnail లో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, a little surprise for my mother's birthday అని చెప్పి. సో అదే అనమాట. ఎప్పుడు మా మదర్స్ బర్త్డే నార్మల్గా సింపుల్గా చేసేసుకునే వాళ్ళం, బట్ ఇయర్ నాకు ఎందుకో చేయాలనిపించింది స్పెషల్గా. ఎందుకంటే నాకు ఇట్లా డెకరేషన్స్ డిఐవైస్ ఇష్టం కదా. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది అండ్ ఆల్సో సమ్ షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే నా డిఐవైస్ చూడండి. ఈ ఇయర్ మా మదర్ బర్త్డే అయితే వీకెండ్ వచ్చిందనమాట, అంటే సండే. సో నేను సాటర్డే నైట్ కొంచెం ముందుగానే వర్క్ అన్ని ఎర్లీగా ఫినిష్ చేసుకొని నైట్ నేను లిటరల్లీ 10:40కి స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను ప్లాన్ చేసింది ఒక వేలో, బట్ అది టర్న్ అవుట్ అనేది వేరే డిఫరెంట్ వేలో అయితే అయ్యింది. బట్ అట్లీస్ట్ మా మదర్కి అయితే ఒక లిటిల్ సర్ప్రైజ్ అయితే నేను ఇవ్వగలిగాను. ఒక పక్కన నా వర్క్ ప్లస్ ఎంత వీకెండ్ అయినా ఏదో ఒక వర్క్ టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో అందుకని నేను అంత ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోయాను అనమాట. అదే టైంకి నాకు బ్లోవర్ కూడా కనిపించలేదు, అందుకే నేను చాలా కష్టపడ్డాను అనమాట డెకరేషన్కి. బట్ ఎంత కష్టపడినా నాకు ఆ మూమెంట్ అయితే నచ్చిందనమాట. ఎందుకంటే నేను డోర్స్ అనేవి లాక్ చేసుకొని ఎప్పుడు వస్తున్నా మేబీ మా మదర్ గెస్ట్ చేసి ఉండొచ్చు, అది నేనే చెప్తున్నా. బట్ ఎట్లా ఏం చేస్తున్నా అనేది తనకు అసలు ఇంచు కూడా ఐడియా లేదనమాట. సో నేను ఆ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేసి డెకరేషన్ అయితే నేను చేశాను. లిటరల్లీ నేను ఆ డెకరేషన్ చేసిన 1.5 hour కూడా ఒక పక్కన మా మదర్ ఎక్కడ వస్తున్నారు ఆ సిగ్నల్స్ అన్నీ కూడా చూసుకుంటూ నేను ఒక పక్కన డెకరేషన్ అయితే చేశాను. నేను ఒక్కదాన్నే చేశాను అనమాట. మేబీ మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, బట్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆ మూమెంట్స్ మళ్ళీ రావు కదా. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇన్ దిస్ మూమెంట్ అనమాట. సో మీలో ఎంతమంది ఇలా మదర్స్కి కానీ లేదంటే ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా సర్ప్రైజెస్ ప్లాన్ చేసి ఆ మూమెంట్స్ని ఎవరైతే రీక్యాప్ చేసుకున్నారో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. బేసిక్గా చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు కూడా, అంటే లాస్ట్ 1 year దాకా కూడా నాకు అసలు బెలూన్స్ బ్లో చేయడం భయం అండ్ ఆల్సో దాన్ని నాట్ వేయడం కూడా చాలా భయం అనమాట, ఎక్కడ పగులుతుందా అని చెప్పి. మా అక్క వాళ్ళ బాబు పుట్టినప్పటి నుంచి నేను బెలూన్స్ అనేది బ్లో చేయడం నేర్చుకున్నాను భయం లేకుండా, అండ్ ఆల్సో నాట్ కూడా వేయగలుగుతున్నాను అనమాట. అందుకే కొంచెం ఫాస్ట్గా వేయగలిగాను. బట్ భయం వేసింది, అంటే ఎక్కడైనా పగులుతుందేమో, మా మదర్కి ఎక్కడ డౌట్ వస్తుందా అని చెప్పి. ఇంకా ఫైనల్లీ సింపుల్గా అయితే మా మదర్ బర్త్డేకి ఇట్లా డెకోర్ అయితే చేశాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా మా మదర్ దగ్గరికి వెళ్ళిపోదామని. ఆల్మోస్ట్ అప్పటికి 12:05 అయితే అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామని చెప్పి డోర్ లాక్ చేసేసి అసలు ఎటువంటి సర్ప్రైజ్ తెలియకుండా తీసుకొచ్చాను. సో ఎవరైతే ఇట్లా మదర్స్కి సర్ప్రైజ్ ఇస్తున్నారో సో వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది వాళ్ళ మదర్ ఏమని ఉంటారా అని చెప్పి. అది కనుక మీరు గెస్ చేసి ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఫైనల్లీ మా అక్క వాళ్ళు కూడా కాల్ చేసి విషెస్ అయితే చెప్పేశారు. సింపుల్గా ఇట్లా కేక్ అనేది కట్ చేసి నేను అండ్ మా మదర్ మంచిగా కేక్ పీస్ తినేసి వైండ్ అప్ అయితే చేసేసాం. ఇంకా ఇదైతే దాని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సింపుల్గా ముగ్గు అయితే వేసేసాను. చెప్పాను కదా ఇంతకుముందు నేను ఎంత మెస్ క్రియేట్ చేశానో నైట్ అని చెప్పి. ఇంకా మెస్ అంతా క్లియర్ చేసేసి నేను అండ్ మా మదర్ అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాము. ఇంకో విషయం ఏం జరిగిందంటే ఆ రోజు మంచి రోజు. సో దగ్గరలో ఉన్న గ్రామ దేవతలకి నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిదని చెప్పి అన్నారంట. సో అందుకని మా మదర్ ఇంకా లేట్ చేయకుండా ప్రసాదానికి అయితే అన్నీ చేసేసుకున్నారు. సేమియా పాయసం, గారెలు అండ్ ఆల్సో సద్ది పెరుగన్నం అనమాట. అవన్నీ ఇంకా నేను బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేస్తున్నాను. బెల్లము అవన్నీ కూడా తీసుకొని ఇక్కడి నుంచే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఫ్లవర్స్ అవన్నీ కొనుక్కుందాము నిమ్మకాయలతో పాటు అని చెప్పి అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నాను. సో మా ఇంట్లో ప్రతిసారి కూడా ఏదైనా అకేషన్కి కానీ పండగలకు కానీ సో దేవుడికి సరిపడా సైజులో కూడా వేస్తాను అనమాట. చిన్న చిన్న గారెలు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా మా ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణయ్యకి అండ్ అందరి దేవుళ్ళకి కూడా ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నాయి. ఇళ్ళకి మా మదర్ అయితే రెడీ అయిపోయి వచ్చేసారనమాట. సో ఇంకా మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 11:45 అయితే అయిపోయింది. గుడి అయితే 1:30 వరకు అయితే ఓపెన్ అయ్యే ఉంటుంది. సో ఇదంతా కూడా గంగా గుడి అనమాట, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర. మీ అందరికీ నాకు తెలిసి ఐడియా ఉండే ఉంటుంది. సో అందుకని ఇంకొచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పి నైవేద్యం పెట్టేసామని ఇంకా లైట్గా నేను అండ్ మా మదర్ అయితే సేమియా పాయసం కొంచెం స్వీట్ అయితే తినేసి వెళ్ళామన్నమాట. సో లేట్గా వచ్చిన ప్రాబ్లం ఉండదు. అందులో ఆ రోజు కొంచెం సన్నీగా ఉందన్నమాట. సో అందుకని లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని బయలుదేరాము మేము.
ఒక 10 to 20 మినిట్స్లో అయితే మేము గంగానమ్మ గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంక ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఒక బేషన్లో అయితే ప్లాన్ చేసి పెడుతున్నాము. ఇంకా అక్కడే నిమ్మకాయలు, బ్యాంగిల్స్ అవన్నీ కూడా కొన్నామన్నమాట అమ్మవారికి ఇవ్వడానికి. తర్వాత 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఇంకా మేము తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఎదురుగా ఉన్న పోతురాజుకి మేమైతే నైవేద్యాన్ని పెట్టామన్నమాట. ఈ గుడి అయితే చాలా పవర్ఫుల్ అండ్ ఎప్పుడు చూసినా రష్గా ఉంటుంది. సో మేము ఎప్పుడూ ఈ గుడికి వస్తామన్నమాట. సర్ది పెట్టడం కూడా ఈ గుడిలోనే పెడతాం మా మదర్. సో మీరు ఎవరికైనా ఈ టెంపుల్ తెలియకపోతే తప్పకుండా ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఇంకా మా దర్శనం అయిపోయినాక దారిలోనే వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో బిర్యానీ అయితే చేసుకోవాలి కదా, సంథింగ్ స్పెషల్ అనేది అయితే ఉండాలి కదా. సో అందుకని మా మదర్ అయితే చాలా ఫాస్ట్గా బిర్యానీ అయితే చేసేసారు. సో ఆ బిర్యానీ ఎంటైర్ ప్రాసెస్ కూడా నేను వివరంగా చెప్తాను. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. కంపల్సరీ హోటల్ స్టైల్ బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ స్పెషల్ డిష్ వెజ్ బిర్యానీలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ, బియ్యం, అనాస పువ్వు, జాపత్రి నేను ఏవైతే ఇంతకుముందు చూపెట్టానో అవన్నీ కూడా బాండి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌనిష్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ స్పైసీ లెవెల్ని బట్టి వేసుకోవచ్చు. మీరు ఎక్కువ స్పైసీ తింటానంటే 3 to 4 వరకు వేసుకోవచ్చు. లేదు తక్కువే తింటామంటే 1 or 2 ఈజ్ ఇనఫ్ అనమాట. అదైతే మీకు టేస్ట్కి ఫ్లేవర్కి సెట్ అవుతుంది. ఇంకా తర్వాత అవి లైట్ బ్రౌనిష్లోకి మారినాక దింపే ముందు అంటే బర్నర్ ఆపే ముందు అందులో కొద్దిగా గసగసాలు వేసుకుంటే మీకు ఆ హీట్కి ఆ గసగసాలు కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ అయితే అయిపోతాయి. తర్వాత చల్లారినాక ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని ఈ వేయించిన స్పైసెస్తో పాటు కొద్దిగా అల్లం అండ్ కొద్దిగా చిన్నులపాయ వేసుకుంటే మనం ఇట్లా ఫైన్ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. ఇదే ద మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఫర్ హోటల్ స్టైల్ బిర్యానీ అనమాట. అసలు మనకు ఆ స్పైసెస్ అన్నీ వేయించినప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో తర్వాత మనం ఒక బాండీ అనేది తీసుకోవాలంటే మీరు ఎందులో అయితే రైస్ అనేది బాయిల్ చేసుకుంటారో దానికి తగినట్టు ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. అది మీ చాయిస్ అనమాట. మేమైతే పొటాటో, క్యారెట్, టొమాటో అయితే వేసుకున్నాము ఈజీగా ఉంటుందని చెప్పి. అవి వేసేసుకున్నాక కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయిపోయినాక మనం ఏమైతే పేస్ట్ వేసుకున్నామో అది అందులోకి అయితే మనం వేసేయాలి. సో దట్ మనకి ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా ఆ పేస్ట్ అనేది మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అది కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిపోయినాక మనం ఆల్రెడీ ముందుగానే గ్రేట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా మనం అందులో యాడ్ చేసేస్తాము. ఇక్కడ లైట్గా కలుపుతుంది ఎందుకు అంటే అన్నిటికీ పట్టాలి కాబట్టి లైట్గా నేనైతే ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా ప్రతి వెజిటేబుల్కి కూడా మనకు ఆ పేస్ట్ అనేది యాడ్ అయింది. సో మేము యాక్చువల్గా ముందుగానే నెయ్యి వేయాలి, బట్ మనం వెజిటేబుల్స్ అన్నీ వేగి ఇట్లా మంచిగా అన్నిటికి కూడా మసాలా అండ్ ఆల్సో పుదీనా, కొత్తిమీర, గ్రీనీస్ అనేది యాడ్ అయినాక నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవి కొంచెం వేగినాక ఇంకా మేమైతే 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసెస్ వాటర్ అనేది వేసాము. సో మేమైతే ఎటువంటి బాస్మతి రైస్ అయితే యాడ్ చేయలేదు, నార్మల్ బ్రౌన్ రైసే యాడ్ చేసామన్నమాట. ఇంకా తర్వాత లైట్గా సాల్ట్ అనేది వేసేసి ఎప్పుడైతే మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోతుందో ఇంకా అప్పుడు సోక్ చేసుకున్న రైస్ని మేమైతే అక్కడ యాడ్ చేసేసాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇంకా హియర్ ఈస్ మై ఫైనల్ బిర్యానీ రెసిపీ. ఎంత మంచిగా టర్న్ అవుట్ అయ్యిందంటే అసలు ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మరి ఇంతలా నేను టెంప్టింగ్ చేస్తున్నప్పుడు మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి అయితే నాకు చెప్పాలి. కాబట్టి నెక్స్ట్ టైం నాకు ఈ రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. సో ఇంకా మేమైతే లంచ్ అయితే మంచిగా స్పెండ్ చేసి టైం అంతా కూడా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మేమైతే ఎంజాయ్ చేసాం ఈ లంచ్ మీల్ అనేది. ఇంకా యాజ్ యూజువల్గా వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను, పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా. సో ఇదన్నమాట ఈసారి మా మదర్ బర్త్డే అనేది నేను ఇలా సెలబ్రేట్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.